పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టొచ్చా? ఎందుకు అంటే చాలా విలువైనటువంటి ఒక ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకెళ్లారంటే ఒక నెపం అయితే వస్తుంది. అయితే నిజంగా జగన్ మీద కేసు పెట్టొచ్చా అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి అంటారు కదా. సో ఇదే కోవలోకి పులివెందల ఎమ్మెల్యే, అంటే మనం మాజీ ముఖ్యమంత్రిని అనలేము, ఎందుకంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి. సో పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టవచ్చు, ఎందుకంటే చాలా విలువైన ఫర్నిచర్ని తీసుకెళ్లారని చెప్పేసి అయితే వస్తుంది. సో దీని మీద కేసు పెట్టొచ్చా, పెట్టకూడదు అంటారు? కేసు పెట్టడానికైతే అవకాశం ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఉండే నివాసాన్ని ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అంటారు కదా, ఆ ప్యాలెస్ని క్యాంప్ ఆఫీస్ అని డిక్లేర్ చేశాడు. అట్లా చేసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే క్యాంప్ ఆఫీస్ అని డిక్లేర్ చేసుకున్న తర్వాత దానికి కొంత పరిమితంగా ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెడితే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా, అంటే అతను ప్యాలెస్ కట్టుకొని, అంటే అదే అతని సొంతగా ఇల్లు కట్టుకున్నాడు. సొంతగా ఇల్లు కట్టుకొని ఆ ఇల్లుని క్యాంప్ ఆఫీస్గా డిక్లేర్ చేసుకొని ఆ ఇంటికి దాదాపుగా, అంటే నా లెక్క ప్రకారం ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు ఆ ఇంటి కోసం. ఆ ఇంటి నుంచి రోడ్లు వేసుకోవడానికి, ఆ ఇంటి నుంచి కనెక్టివిటీ, ఆ ఇంటి నుంచి హెలిప్యాడ్కి వెళ్ళటానికి, అక్కడ హెలిప్యాడు, ఇవన్నీ గవర్నమెంట్ మొత్తం ఆ ఫర్నిచర్ తీసుకెళ్ళటం, ఇవన్నీ కలిపితే దాదాపుగా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేస్తున్నాడు అని విల ఏడ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. అసలు మామూలుగా ఏడవలా. చంద్రబాబు నాయుడు ఏదో పెట్టుబడులు తీసుకురావడానికి అని చెప్పి ఒక 4-5 దేశాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకొని అవి తీసుకొచ్చే పనిలో ఆయన వెళితే అసలు వల ఏడ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. అంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అన్నాడు. అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు దుబారా చేస్తున్నాడేమో, జగన్ మరి చాలా చక్కగా చెప్తున్నాడు అని అనుకున్నారు. వాస్తవంగా చూస్తే ఈ జగన్ చేసిన దుబారాతో పోలిస్తే జగన్ చేసింది దుబారా, చంద్రబాబు నాయుడు చేసింది ఖర్చు. ఇది ఎందుకు? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన కొంత ఖర్చు పెట్టాడు. అయితే ఇక్కడ చిన్న డౌట్ సార్, మీరు ఇప్పుడు చెప్పినట్టు దుబారాకి ఖర్చుకి వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? దుబారా అంటే మొత్తం అంతా ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా తీసుకొచ్చేసి మొత్తం ఇప్పుడు మీకు బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు అవసరం. ఏదో మామూలుగా వర్కింగ్ లంచ్ తింటే సరిపోతుంది. మీరు అట్లా కాకుండా డెజర్ట్స్, ఫ్రూట్ సలాడ్లు, ఎపిటైజర్లు, మీరు ఇవన్నీ తీసుకున్నారనుకోండి, ఇవన్నీ దుబారా కిందకు వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నీ సొంతం, దానికి పెట్టే ఖర్చు అంతా అసలు అది మళ్ళీ మామూలుగా కాదు. ఎంత ఇదే అంటే ఫర్నిచరు, ఎలక్ట్రికల్ వర్క్, కేవలం ఎలక్ట్రికల్ వర్క్ కోసం 3,63,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు కేవలం ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం. అసలు నీకు ఎన్ని ఎల్ఈడి లైట్లు వేసినా, ఎంత వైరు వాడినా ఇంత ఖర్చు అవుతుంది. 3 కోట్లు ఖర్చు అవుతుందా? 3,63,00,000 విలాసవంతమైన విల్లా వచ్చేస్తుంది, అంతే కదా. అసలు సెక్యూరిటీ సెటప్ కోసం, అంటే ఈయన ముఖ్యమంత్రి, ఈయనకి ఏదో పెద్ద థ్రెట్ ఉంది, ఈయన నుంచే అందరికీ థ్రెట్ ఉంది, ఇతని మంత్రుల నుంచి, ఇతని ఎమ్మెల్యేల నుంచే ప్రజలకి థ్రెట్ ఉంది. అటువంటి ఈయనకి థ్రెట్ ఉందట. అందుకని సెక్యూరిటీ సెటప్ కోసం
1,89,00,000 అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయలు అక్కడ షెడ్లు గిడ్లు వేయటానికి. మెయింటెనెన్స్ నెలకు 1,20,00,000 మెయింటెనెన్స్. అల్యూమినియం డోర్స్ 72 లక్షల రూపాయల అల్యూమినియం డోర్స్. ఇంకా టెంపరీ సెటప్లు రకరకాలు మామూలుగా కాదు. సెక్రటేరియట్లో ఒక మొత్తం ఈ కాన్ఫరెన్సులు అవి జరగడానికి ఒక పెద్ద సెటప్ ఉంటుంది. కంప్యూటర్సు, ఈ సిస్టమ్స్, వ్యవహారము ఇదంతా కూడా మొత్తం సెటప్ ఉంటుంది. ఈ సెటప్ మొత్తాన్ని తీసుకెళ్ళి తాడేపల్లి కొంపలో పెట్టుకున్నాడు. ఇతనికి ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయటం అటువంటి అలవాట్లు లేవు. మొత్తం ఇతను ఏదన్నా మాట్లాడాలి అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడేవాడు. ఉత్త ఫోటోలు రికార్డ్ చేసిన వీడియోలు రిలీజ్ చేసేవాళ్ళు జగన్వి. నిజంగా అందరితో పాటు నేను కూడా ఏమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి సచివాలయం వచ్చి సచివాలయం నుంచి మాట్లాడుతున్నాడేమో అని నేను ఇంతకాలం భ్రమల్లోనే ఉన్నా. నేను సచివాలయంలో ఎట్లా ఉంటుందో అటువంటి సెటప్ గవర్నమెంట్ ఖర్చుతోటి ఇంట్లో వేసుకొని ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడతాడు. చాలా ఏదో ఒక తెచ్చిపెట్టుకున్న పెద్దరికంతో మాట్లాడితే ఆ వీడియో రిలీజ్ చేస్తారు. అది సాక్షి ఛానల్లో తిప్పుకుంటూ ఉంటారు, 24 గంటలు అదే తిప్పుకుంటూ ఉంటారు. మిగిలిన ఛానల్స్ వాళ్ళు అన్నీ కొనుక్కున్నారు కదా, అన్ని ఛానల్స్. ఆ కొనుక్కున్న అన్ని ఛానల్స్లో అవే బొమ్మలు, అవే వీడియోలు వేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఓడిపోయాడు. మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వేం చేయాలి? మర్యాదగా ఏం చేయాలి? నువ్వు సెక్రటేరియట్ నుంచి దొంగతనంగా తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా మళ్ళీ తీసి సెక్రటేరియట్గా అప్పగించాలా వద్దా? అప్పగించాలి. మరి గవర్నమెంట్ మారి ఇన్ని రోజులు అయింది. నీకు మామూలుగా 4వ తారీఖు రిజల్ట్ రాగానే నువ్వు ఓడిపోయినట్టు తెలుసు కదా. కొత్త ముఖ్యమంత్రి ఎవరు వస్తారు తర్వాత సంగతి. నువ్వైతే ఓడిపోయావు కదా. నువ్వేం చేయాలి? అయ్యా ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి, గవర్నమెంట్ సొమ్ము. నేను ఇంతకాలం తిన్నాను, నేను ఇంతకాలం ఎన్ని తిన్నాడో ఏం చేశాడో అవన్నీ ఓకే, ఈ మిగిలినవి పట్టుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పాలి కదా. మీకు ఇంకొక విషయం ఒకటి గుర్తు చేయాలి జగన్ గారు. ప్రాబ్లం ఏంటంటే మీది ఆయనది ఒకటే పేరు. అందుకని నేను మీకు చెప్తున్నాను, ఆయనకి చెప్తున్నాను, నాకే అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంటా సార్. వాస్తవంగా ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ రోజు అసెంబ్లీ స్పీకర్గా అప్పటి వరకు 2014 నుంచి 19 వరకు పనిచేసిన అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆయన ఇంటి మీదకి పోలీసుల్ని పంపించి అసలు ఆఫీసర్లు, సెక్రటేరియట్ ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళ అబ్బాయిది ఒక ఫర్నిచర్ షాప్ ఉంటుంది అక్కడ. ఆ ఫర్నిచర్ షాపు మీద మొత్తం ఈయన రెసిడెంట్స్ ఉంటే ఆ రెసిడెన్స్ మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టేసి అసెంబ్లీ ఆఫీసర్లందరూ వెళ్ళిపోయి నువ్వు ఇది దొబ్బుకొచ్చావు అని ఆయన్ని తీవ్రమైన మానసిక వేదనకి గురి చేశారు. ఆయన చెప్తూనే ఉన్నాడు, ఏందయ్యా ఇవేం అవన్నీ లారీలేసి పంపిస్తానయ్యా నేను. ఆ మొత్తం తిప్పి కొడితే ఒక 10 లక్షలు 20 లక్షల రూపాయల విలువ ఉండేవి. దానికి మరి అంత గొడవ చేసి కోడెల శివప్రసాద్ మీద మేము థెఫ్ట్ కేసు కూడా పెట్టారు. అంటే దొంగతనం కేసు పెట్టారు. మరి నువ్వు నీ కోసం, నీ తాడేపల్లి ప్యాలెస్ కోసం ప్రభుత్వం నుంచి ఇది ఆర్డర్ ఎప్పుడు ఇచ్చిందో తెలుసా? 2019 జూలై 12వ తారీఖు ఇచ్చిన ఆర్డర్. నువ్వు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి నువ్వు తీసుకెళ్ళిపోయిన ఈ వస్తువులని నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, నీవన్నీ అక్కడంతా ఖర్చు పెట్టుకున్నావు, నువ్వు తిన్నావు, నువ్వు జీడిపప్పులు తిన్నావో ఏం తిన్నావో ఎన్ని పాలు తాగావో అవన్నీ కూడా అడగట్లా. నువ్వు దొబ్బుకెళ్ళిన కంప్యూటర్లు అవన్నీ కూడా రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? ఈ రోజు వరకు ఎందుకు రిటర్న్ ఇవ్వలేదు? నీ మీద దొంగతనం కేసు పెట్టచ్చా పెట్టకూడదా? నువ్వే చెప్పు. ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి అసలు మామూలుగా ఇచ్చేయాలి అవి. పోనీ తీసుకెళ్ళే మీకు లెటర్ రాయాలి. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, జిఐడి అని ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి, అయ్యా మీరు మా ప్రభుత్వ వస్తువులు నా దగ్గర ఉన్నాయి, మీ వీలు వెంబడి మీరు తీసుకెళ్ళిపోండి అని లెటర్ అన్న రాయాలి. రాశాడా? లెటరు రాయలేదు, రిటర్ను ఇవ్వలేదు, అన్నీ అక్కడ పెట్టుకొని కూర్చున్నాడు. ఈ రోజున జిఐడి నుంచి ఇవన్నీ పాత ఆర్డర్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అంటే నీకు మామూలుగా కూడా అసలు ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని, మీడియా వాళ్ళని జగన్ ఎంత మోసం చేశాడంటే, ఎంత మోసం చేశాడు. నేను అనుకున్నాను అది సెక్రటేరియట్లో మాట్లాడింది అనుకుంటున్నాను నేను. అది ఆయన ఇల్లు. మరి 5 సంవత్సరాల పాటు ఏం చేశాడు అసలు ఈ మనిషి ఏం చేశాడు? ఇంట్లో కూర్చొని ఏం చేశాడు? జగన్ ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాల పాటు ఏం చేశాడు అనేది నాకు ఒక తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా ఎక్కువైపోతున్నది రోజు రోజుకి ఇటువంటివన్నీ చూసిన తర్వాత. అయితే నిన్నగా మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పారు కదా, ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాము, ఇంకొక 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం అని. సో ఇంట్లో ఉండి కళ్ళు మూసుకున్నాడని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అబ్బాని చూస్తే అట్లా కనపడుతున్నది కదా. మొత్తం నువ్వు కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, ముక్కు మూసుకో, ఏం మూసుకున్నా నువ్వు ప్రభుత్వం దగ్గర నుంచి నువ్వు తస్కరించిన వస్తువులన్నీ కూడా, తస్కరించడం అంటే దొంగిలించడం, వస్తువులన్నీ కూడా. అంటే ఈ పదం ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే, నువ్వు దొంగిలించకపోతే నీ పదవి కోల్పోగానే లెటర్ రాయాలి. లెటర్ రాసి వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాలి. నువ్వు రాసావా? రాలేదు కదా. అందుకని ఈ తస్కరించడం అనే పదాన్ని వాడాల్సి వస్తున్నది. నేను తెలిసే వాడుతున్నా, తెలియక ఏదో చాలామంది తెలియకుండా చెప్తుంటారు కదా, అట్లా నేను తెలిసే చెప్తున్నా. నీకు ఈ రోజున నీకు ఇదిగో ఈ ఆర్డర్ బయటపడ్డది కాబట్టి ఇంత చేసావు నువ్వు అని తెలిసింది. లేకపోతే తెలిసేది కాదు కదా. ఇది 2019లో ఇచ్చిన ఆర్డర్, R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి ఆర్డర్. వెంటనే ఇమ్మీడియట్గా నీకు కోట్ల రూపాయలు, కోట్లు నువ్వేం చెప్పావు అప్పుడు? ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంత దుర్వినియోగం చేశాడు, అంత దుబారా చేశాడు, అన్ని అవసరం లేని ఖర్చులు పెట్టాడు, ప్రభుత్వం అప్పులు చేశాడని చెప్పావు కదా. నువ్వు చేసిందేంటి? ఇది మొత్తం కూడా రికవరీ చేయాలి. అక్కడున్న మొత్తం ఇందులో ఈ ఆర్డర్లో ఉన్న మొత్తం ఇదంతా కూడా రికవరీ. ఇదే కాదు, ఈ ఒక్క ఆర్డరే కాదు, ఇంటి నుంచి హెలిప్యాడ్కి సపరేట్ రోడ్డు వేయించుకున్నాడు. ఎవరు ఖర్చు అది? మొత్తం CCTVలు, ఈయన సెక్యూరిటీకి, ఈయనకి భద్రత కల్పించడం కోసం. ఈ తరహా ఒక మామూలుగా మనం నిజాము నవాబు ఎట్ట పరిపాలించాడో మనకు తెలియదు, కానీ నిజాము నవాబు బాబులాగా ఇప్పుడు ఈ డబ్బులు, సెక్యూరిటీ వ్యవస్థ ఇవన్నీ ఖర్చు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఇది అంతా కూడా రికవరీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఇమ్మీడియట్గా థెఫ్ట్ కేసు పెట్టాల్సిన అవసరం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీని మీద స్పందించి ఖచ్చితంగా తస్కరించినటువంటి ఒక కేసు మాత్రం త్వరలో నమోదు చేయాలని అయితే కోరుకుంది. ఎందుకంటే గతంలో వీరి హయాంలోనే కోడెల శివప్రసాద్ గారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టారో తెలుసు కాబట్టి వారు చేసిన పనే ఇప్పుడు కూడా చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలని కోరుకుందాం. నమస్కారం.